ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. మనము భర్తృహరి సుభాషితాలలో భాగంగా నీతి శతకం చెప్పుకుంటున్నాం కదా అమ్మ. నీతి శతకం రీత్యా మనం మూర్ఖ పద్ధతి గురించి చెప్పుకోవడం పూర్తి చేసుకున్నాం కదా. తదుపరి విద్వత్ పద్ధతి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శాస్త్రోపస్కృత శబ్ద సుందర గిరహ శిష్య ప్రేదేయాగమా విఖ్యాతాః కవయో వసంతి విషయే యస్య ప్రభోర్నిర్ధనాః తజ్జాడ్యం వసుధాధిపస్య సుధియస్త్వర్ధం వినాపీశ్వరాః కుత్స్యాస్యుః కుపరీక్షకైర్నమణయో యైరర్ఘతః పాతితాః. సంస్కృత శ్లోకం ఒకటే చెప్తున్నా అమ్మా ఇక, ఎందుకంటే తెలుగు శ్లోకం పెద్దగా మనమందరం కూడా ఈ సుభాషితాల్లో ముఖ్యంగా మనకి భావార్థం ప్రధానం తప్ప ఇదేదో మనకి మిగతా పారాయణలలాగా పారాయణ చేసుకునేటువంటి అంశాలు కావు. ఇవేమిటి అంటే లౌకికంగా సామాజికంగా మనము, మన పిల్లలు, మన భావితరాలందరూ కూడా ఒక రియలైజ్ అవ్వడానికి, తత్వాల రీత్యా తెలుసుకోవడానికి, మనలో కూడా అంతర్గతంగా ఉన్నటువంటి లోపాలు ఈ రీత్యా గుర్తించుకుని మనం వాటల నుంచి కూడా బయటికి రావడానికి అన్నట్లుగా దోహదపడేటువంటివి ఈ భర్తృహరి సుభాషితాలు కదా. ఆ రీత్యా సంస్కృత శ్లోకం ఒకటి చెప్పానమ్మా. అర్థమేమిటి అంటే, వ్యాకరణాది శాస్త్రాలలో నిష్ణాతులై నిర్దుష్టంగా ప్రవచనం చేసేవారు, శిష్యులకు శాస్త్రాలు బోధించేవారు, జగత్ ప్రసిద్ధులు అయిన పండితులు ఏ ప్రభు రాజ్యంలోనైనా నిరుపేదలుగా జీవిస్తూ ఉంటే వాళ్ళ దుస్థితి ఆ రాజు యొక్క మూర్ఖత్వాన్నే ప్రకటిస్తుంది. బుద్ధిమంతులు ధనహీనులైన సంపన్నులే, మంచి చెడులు తెలియని అవివేకులు విలువలేనివని చెప్పినంత మాత్రాన రత్నాలకు లోపం వాటిల్లదు కదా అని. చూసారా ఎంత అర్థం ఉందో చూసారా అమ్మా. వ్యాకరణాది శాస్త్రాలలో నిష్ణాతులై, వ్యాకరణం అంటే ఏమిటి అసలు? మనకి గ్రామర్ని వ్యాకరణం అంటారనమాట. అంటే ఇప్పుడు మనం ఎలా తీసుకోవాలంటే, ఏదో ఇక్కడ చెప్పినటువంటి ఆ శాస్త్రంలో అట్లాంటి వాళ్ళ అని కాదు. ఏ అంశంలో అయినా సరే మంచి అంశంలో లోకానికి ఉపకరించేటువంటి పండితుల విషయంలో అన్నట్లుగా తీసుకోవాలి. ఇక్కడ ఏం చెప్పారు చూడండి. వ్యాకరణాది శాస్త్రాలు అంటే సమస్త శాస్త్రాలు అన్నట్లుగా కూడా మనం ఇక్కడ అర్థం తీసుకోవాలి. నిష్ణాతులై, నిర్దుష్టంగా ప్రవచనం చేసేవారు. ఇప్పుడు తనకై తాను చదువుకుంటూ కూర్చునే ధోరణి వేరు. ప్రవచనం ఇతరులకి ఆ యొక్క శాస్త్రాలలోని అర్థాలను చక్కగా విశదపరచగలగటం వేరు. ఇంకా అంతకంటే ఎక్కువ స్థాయి ఏమిటమ్మా? విశదపరచగలగటమే కాక తనతో బాటుగా పయనింపచేసేటువంటి స్థాయిలు వేరు. అంతేగాక ఇవన్నీ సద్గురువు రీత్యా కూడా మనం తీసుకోవాలి. ఎక్కడో ధర్మ సూక్ష్మాలు ఎక్కడెక్కడో ఉన్నాయి. మోక్షమా, ఆధ్యాత్మికత సరే సరే అని కాదు అని మిగతా శాస్త్రాలు ఇంకా అట్లా ఉంటే, ఒక అనుభవ సూచకంగా లౌకికంలోనే ఉంటూ ఆధ్యాత్మికతని గాని మనలోని పరిణతిని ఎలా సాధించుకోవాలి అనేటువంటి విషయాలని చాలా సుస్పష్టంగా మన పరిధి మేర, ఎక్కడికో ఎవరో ఎక్కడో అని కాదమ్మా, మనం ఉన్న చోటనే ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ మనం ఇక్కడుండే మనం సంపాదించుకోవచ్చు, ఇంకా ఎక్కడికో వెళ్ళి అని కాదు అన్నట్లుగా. అట్లా ఉదాహరణకు మనం అన్నదానమని, అతిథులని, ఇలాంటి అనేక అంశాలు మనం చరిత్రల్లో తెలుసుకుంటూ ఉన్నాం. అట్లాగే అలాంటి ఉత్తములు ఎవరైతే ఉంటారో, ఇదిగో ఇక్కడ ఇచ్చారు, శిష్యులకు శాస్త్రాలు బోధించేవారు, జగత్ ప్రసిద్ధులు అయిన పండితులు ఏ ప్రభువు రాజ్యంలోనైనా. ఇవన్నీ కూడా ప్రభువు రాజ్యం అంటే అవన్నీ అప్పటెప్పటి అని కాదమ్మా, ఇప్పటి దీనికి కూడా తీసుకోవాలి మనం. ఇప్పుడు ప్రభుత్వం అంటే ఏమిటి? గవర్నమెంట్.
అప్పుడు రాజ్యం, రాజులు ఉండేవాళ్ళు. ఇప్పుడు గవర్నమెంట్. అయితే గవర్నమెంట్ ఎంప్లాయీస్ గవర్నమెంట్ కేటగిరీలో వాళ్ళకి చెందుతాయా అంటే అట్లా కూడా కాదు. మన పరిధిలో అన్నట్లుగా, మన పరిధిలో ఏ పండితులు అయితే అలా నిరుపేదలుగా వాళ్ళు పాపం సంచరిస్తూ ఉన్నారు, జీవిస్తూ ఉన్నారు అంటే వాళ్ళ యొక్క దుస్థితి మన యొక్క మూర్ఖత్వాన్ని ప్రకటిస్తుంది. అంతే కదా. ఎందుకంటే వాళ్ళలోని విద్వత్తుని మనం గ్రహించలేకపోతున్నాం. వాళ్ళకి కనీస అవసరాలు తీర్చేటువంటి సదుపాయాలను మనం చేయలేకపోయి వాళ్ళలా పేదరికంతోనూ లౌకికంగా అతి దీనస్థితిలోనూ అలాంటి పండితులు కాలక్షేపం చేస్తున్నారు అంటే కారణం ఎవరు? మనమే. ఇప్పుడు ఇక్కడ రాజు అన్నారు కదా అని ఎవరో రాజుట అని కాదు. సమాజమే దానికి కారణం. ఎందుకనంటే ఆ కారణం కూడా ఏమిటి? పరోక్షంగా మన మూర్ఖత్వాన్ని ప్రకటిస్తుంది అన్నట్లుగా. కాబట్టి ఏమిటి ఇక్కడ మనం తెలుసుకోవాలి అంటే, చక్కగా అంతటి విఘ్నులని, విజ్ఞానవంతులని జగత్తుకి లోక కళ్యాణార్థం భగవంతుడు వారిని పంపించినప్పుడు వారికి లౌకిక పరమైనటువంటి వాంఛలు, లౌకికంగా ఏదో ధనార్జనలు అలాంటి చింతన లేని వాళ్ళ సంగతమ్మ. కేవలం జ్ఞానం కూడా ఓహో మనం లక్షలు కోట్లు ఆర్జించుకునేటట్లు కానీ పెట్టుకుంటే ఇంకా పారమార్థికం ఏముంటుందా దానిలో అని కూడా కొంచెం అనిపిస్తూ ఉంటుంది. అయితే అట్లా లోకోపకారం రీత్యా ప్రజలని చక్కగా మంచి మార్గాన పెడదామనే తలంపులు కలవారు కనీస వీట్లకి వాళ్ళు పాపం దుస్థితికి లౌకికంగా లోను కాకుండా అలాంటి వాళ్ళని ఆదరించవలసినటువంటి బాధ్యత సమాజానికి మనందరికీ కూడా ఉన్నది. లేనిచో మనం మూర్ఖులమే అన్నట్లుగా. అది బుద్ధిమంతులు ధనహీనులైన సంపన్నులే. అది ఇప్పుడు వాళ్ళకి చూడటానికి ధనం లేకపోయి ఉండవచ్చు, కానీ వాళ్ళకి కలిగినటువంటి బుద్ధి కుశలత అనే అపార ధనం కలిగి ఉన్నారు. వాళ్ళు ధనం లేకపోయినా వాళ్ళు సంపన్నులే అన్నట్లుగా. మంచి చెడులు తెలియని అవివేకులు విలువలేనివని చెప్పినంత మాత్రాన రత్నాలకు లోపం వాటిల్లదు గదా. అది మంచి చెడు ఏమిటో తెలియనటువంటి వాళ్ళు రత్నాలని చూసి అదే అవి కంకట్రాళ్ళు అనో గులకరాళ్ళను ఏదైనా అన్నారనుకో, అంత మాత్రాన రత్నం కాకుండా పోతుందా అమ్మ? అది రత్నమే. దాన్ని గ్రహించలేనటువంటి వాళ్ళు అవివేకులు అన్నట్లుగా. అట్లా అంత మాత్రాన వీళ్ళు అనుకుంటే ఆ రత్నానికి ఏమైనా లోపం వాటిల్లుతుందా? అది రత్నం కాకుండా పోతుందా? పోదు. రత్నమే. దాన్ని గ్రహించలేని వాళ్ళు అవివేకులు. అది అన్నట్లుగా ఈ యొక్క శ్లోకార్థం. ఏమ్మా తదుపరి శ్లోకం చెప్పుకుందామా పిల్లలు? మీకు అర్థమవుతోందమ్మా? హర్తుర్యాతి నగోచరం కిమపి సంపుష్ణాతి యత్ సర్వదాపి అర్ధిభ్యః ప్రతిపాద్యమానమనిశం ప్రాప్నోతి వృద్ధిం పరాం కల్పాంతేష్వపి న ప్రయాతి నిధనం విద్యాఖ్యమంతర్ధనం యేషాం తాన్ ప్రతిమానముజ్జత నృపాః కస్తై సహ స్పర్ధతే. అర్థం ఏమిటి అంటే చూడండి, ఇది ఎంత చక్కగా ఉందో చూడండి అర్థం. విద్య అనే హృదయంలోని ధనం దొంగ చేతికి దొరకదు. ఎల్లవేళలా అమిత సుఖం కలిగిస్తుంది. కోరిన వారికందరికీ కూడా సదా పంచిపెడుతూ ఉన్నా ఇంకా పెరుగుతుందే గాని తరగదు. ప్రళయకాలంలో కూడా నశించదు. ఓ రాజులారా, అలాంటి విద్యాధనం కల పండితుల పట్ల దురాగ్రహం వహించకండి. వారితో ఎవ్వరూ పోటీ పడజాలరు అని. విద్య నిగూఢ గుప్తమగు ధనంబు అని తెలుగులో అట్లా చెప్పుంటారు. సరే, అయితే ఏమిటి అంటే విద్య అనే హృదయంలోని ధనం అంటే ఒక విద్యావంతుని యొక్క ధనం ఉందే, అది ఒకటి ఆలోచించండి అమ్మా పిల్లలు. ఇప్పుడు బాగా చదువుకున్న వాళ్ళు ఉంటారు. సపోజు వాళ్ళని ఎవరైనా ఏ దొంగలో చూసారే అనుకోండి, వాళ్ళ చేతిలోది ఓ మొబైలో ఒక పర్సో పోని వాళ్ళ బ్యాగో ఏదో ఎత్తుకుపోతారు
అనుకుందాం, ఎత్తుకోవడానికి ప్రయత్నం చేస్తారు, ఎత్తుకుపోయారు అనుకోపోని. కానీ వాళ్ళలో ఉన్నటువంటి పాండిత్యాన్ని, అంటే వాళ్ళ చదువుని, వాళ్ళ సంస్కారాన్ని ఎవరైనా ఎత్తుకుపోగలరా? ఎత్తుకుపోలేరు కదా. అట్లా విద్య అనే హృదయంలోని ధనం దొంగ చేతికి దొరకదు. అది చదువు అనేది, చదువు అంటే చదువనే కాదమ్మా, అక్కడ జ్ఞానం అన్నట్లుగా. చదువు అంటే ఇప్పుడు అయితే చదువు లేని వాళ్ళందరూ హాయిగా ఫ్రీ అని కాదు. అక్కడ చదువు ఉండటం, చదువు లేకపోవటం కాదు, జ్ఞానం అనేది ఇక్కడ మనం తీసుకోవాలి. విద్య అనే, ఇప్పుడు మీరందరూ స్టూడెంట్స్ కాబట్టి, ఎంతో చక్కగా చదువుకుంటూ ఉన్నారు కాబట్టి పిల్లలు, మీరు చదువనే అనుకోండి, ఎడ్యుకేషన్ అనే అనుకోండి అమ్మా. విద్య అనే హృదయంలోని ధనం దొంగ చేతికి దొరకదు. దొంగలెవ్వరూ దోచుకెళ్ళలేరు నీలోని చదువుని. ఎల్ల వేళలా అమిత సుఖం కలిగిస్తుంది. ఈ రోజున కొంచెం చదువు కోసం కష్టపడినారా, ఇహ లైఫ్ లాంగ్ కూడా హాయిగా రాజాలాగా బ్రతకవచ్చు. అంతేనా? చక్కగా మంచిగా ఇప్పుడు ఏవైతే మీకు ఊహలు, ఏవైతే మీకు భవిష్యత్తు ఫ్యూచర్ ప్లాన్స్, వాట్ ఎవర్ యు ఆర్ థింకింగ్, ఫ్యూచర్ ప్లాన్స్ ఏవైతే వేట్ల గురించి అయితే మీరు అనుకుంటూ ఉన్నారో అవన్నీ కూడా చక్కగా పొందవచ్చు. ఇప్పుడు కష్టపడి చదువుకుంటే భవిష్యత్తు హాయిగా ఉంటుంది, అమిత సుఖాన్ని ఎల్లవేళలా కలిగిస్తుంది. అది ఏదో కాసేపు ఓ ఏడాదో ఓ రెండేళ్ళలో కాదు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు చదువుకుని కూడబెట్టుకుంటున్నటువంటి విద్య, ఈ విద్యని కూడా ధనమే నీకు. ఇప్పుడు విద్య అనే ధనం తర్వాత నిజ సంపదని ఇస్తుందన్నమాట భవిష్యత్తులో. అట్లా కోరిన వాళ్ళకందరికీ సదా పంచిపెడుతూ ఉన్నా ఇంకా పెరుగుతుందే కానీ తరగదు. ఇప్పుడు మన చదువు ఉంది, అది మనం చదువుకున్న చదువు, సపోజు ఇప్పుడు మనం ఒక డిగ్రీ చదివేస్తున్నాం, పోనీ 10th క్లాసే చదివేస్తున్నాం సపోజ్. చదువుతూ ఉంటే ఇంతకంటే చిన్న క్లాసులు వాళ్ళు వచ్చి అన్న అనో అక్క అనో వచ్చి కొంచెం ఈ సమ్ చెప్పవా, కొద్దిగా ఈ లెక్క చెప్పవా, ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి, దీని మీనింగ్ ఏమిటి అని ఇట్లా అడిగారే అనుకో, మీరు చక్కగా యథేచ్ఛగా మీకు తెలిసినటువంటి నాలెడ్జ్ని వాళ్ళకి మీరు షేర్ చేసుకుంటారు, వాళ్ళకన్నీ చెప్తారు. అంటే ఏమిటి జరుగుతోంది? పరోక్షంగా కోరిన వాళ్ళకందరికీ కూడా సదా పంచిపెడుతూ ఉన్నా అప్పుడు మీరు వాళ్ళకి అలా చెప్పినందువల్ల మీకేమన్నా నాలెడ్జ్ తగ్గిపోతుందా? అయ్యో నాకున్న నాలెడ్జ్ కొంత తగ్గిపోయింది, ఇప్పుడు వీళ్ళకి పెట్టేసాం, ఇంకోళ్ళు వస్తారు, వాళ్ళు వచ్చి ఇంకొంచెం అడుగుతారు, ఇంకో కొన్ని సమస్య ఏమన్నా చెప్పండి అని, అప్పుడు వాళ్ళకు కూడా చెప్తావు. ఇవాళ ఉదయం నుంచి ఇంతమందికి ఇన్ని చెప్పా కాబట్టి నా నాలెడ్జ్లో కొంత వెళ్ళిపోయింది అని మనం అనుకుంటామా? అనుకోము. దానిలోని మెళకువలు ఇంకా తెలుస్తాయి. అవతలి వాళ్ళు అడిగేటువంటి డౌట్స్ వైజ్, సందేహాల రీత్యా మీ యొక్క నాలెడ్జ్ ఇంకా పెరుగుతుంది. అది ఈ చిన్నపాటి అంశాలే కాదు, అటు ఆధ్యాత్మికత రీత్యా, ఇటు పూజా వ్రత విధానాదుల రీత్యా, ఏ రీత్యా అయినా సరే మనకి తెలిసినటువంటి అంశాలు ఇతరులకు చెప్పడంలో మన యొక్క జ్ఞానం వృద్ధి చెందుతుంది అన్నట్లుగా. అంతేగాని తరగదు, అమ్మో మనకేమైపోతుందో అనేటువంటి మిథ్యాభ్రాంతిలో ఉండకుండా ఎవరైనా అడిగితే చక్కగా మనం చెప్పవచ్చు అన్నట్లుగా. ఏది పిల్లలైతే పరీక్షల్లో కాదమ్మా, మామూలుగా విడిగా అన్నమాట. విడిగా ఏవైనా డౌట్స్, అది కూడా క్లాస్మేట్స్తో కూడా వద్దు, కాలమాన రీత్యా మీకంటే చిన్నవాళ్లతో, చిన్న తరగతుల వాళ్లతో అట్లా. సరేనా? ప్రళయకాలంలో కూడా నశించదు. అది ప్రళయకాలం అంటే ఈ మనకి సైక్లోన్స్ అన్ని ఇట్లా మొత్తం ఆ రీత్యా తీసుకోండి, క్లైమాటిక్ వైజ్, కండిషన్స్ వైజ్ అన్నట్టు. అట్లా ప్రళయకాలంలో కూడా నశించదు. ఓ రాజులారా, అలాంటి విద్యాధనం కల పండితుల పట్ల దురాగ్రహం వహించకండి. అందుకని రాజులారా అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, ఎక్కడో రాజులుట అని కాదు, ఇప్పుడు మనలో కూడా, మనం కూడా ఎవరినైతే అలాంటి వాళ్ళని మనం చూస్తామో అట్లాంటి పాండిత్యం గల వారి పట్ల మనం చక్కగా సంస్కారంతో, వినయ విధేయతలతో వారిని ఆదరించడం నేర్చుకోవాలి తప్ప వాళ్ళలో లోటుపాటులు, వాళ్ళని ఎంచడం అనేది మనం
చేయకూడదు అన్నట్లుగా. అట్టి వారితో, అలాంటి పండితులతో ఎవ్వరూ కూడా పోటీ పడజాలరు అని చెప్పి. ఏమ్మా 3వ శ్లోకం. పరిగత పరమార్థాన్ పండితాన్ మానమంస్థాః తృణమివ లఘులక్ష్మీర్నైవ తాన్ సంవృణద్ధి అభినవమదరేఖాస్యామగండస్థలనాం న భవతి విసతంతుర్వారణం వారణానాం. తత్వజ్ఞులైన పండితులను ఎవ్వరూ అవమానించకండి. గడ్డిపోచ వంటి మీ సంపద వాళ్లను కట్టివేయలేదు. క్రొత్తగా మదజలం కారడం వలన నలుపెక్కిన చెక్కిళ్లు గల మదగజాలను తామరతూటి దారం బంధింపలేదు గదా. అది తత్వజ్ఞులైనటువంటి అలాంటి, ఇందాక మనం 2 శ్లోకాల్లో చెప్పుకున్న విధంగా చక్కని పాండిత్యం, లోక కళ్యాణం కోసం ప్రాకులాడే వాళ్ళని, అలాంటి వాళ్ళకి చక్కగా లౌకిక విషయాలలో వాళ్ళకి ఎలాంటి లోటుపాటులు లేకుండా వాళ్ళని సహకరిస్తూ, వాళ్ళకి ఆదరిస్తూ, వాళ్ళ జీవనానికి మనం ఎంత దోహదపడితే వాళ్ళు మనకి అంత ప్రయోజనకారులు అవుతారు ఒక రకంగా కదా. ఎందుకంటే మనలోని జ్ఞాన రేఖలను వికసింపచేసేది వాళ్ళే, అలాంటి పండితులే కదా. అందుకని అట్లాంటి పండితులని అనవసరంగా ఎవరు అవమానించకండి అని చెప్పి. ఒకవేళ వాళ్ళని నువ్వు గుర్తించలేకపోయినా వాళ్ళకి పోయేదేం లేదు. ఎట్లా? అది ఇందాక పై శ్లోకంలో చెప్పుకున్నాం. ఏమని? రత్నాలని రత్నాలు కావు అనినంత మాత్రాన అవి కాకుండా పోతాయా? కాదు. అది నీ గుర్తించడంలో, నీ బుద్ధి కుశలతలో ఉన్నటువంటి భేదం తప్ప రత్నం ఎప్పుడూ రత్నమే అన్నట్లుగా. అలాంటి పండితులని ఎవరు అవమానించకండి. గడ్డిపోచ వంటి మీ సంపద వాళ్లను కట్టివేయలేదు. నిజ పండితులు, ఇందాక చెప్పుకున్నాం, మనం లోక కళ్యాణం రీత్యా ఉండే వాళ్ళని ఇక్కడ పరిగణనలోకి తీసుకోవాలి తప్ప ఈ అంశం చెప్పా కదా, ఈ డబ్బులు అనేటువంటి విషయం ఇక్కడ కాదమ్మా. సరేనా? గడ్డిపోచ వంటి మీ సంపద. నిజ పండితులు నిజమైనటువంటి లోక కళ్యాణం అనేటువంటి వాంఛ కలిగిన వాళ్ళు, తనకు ఉన్నటువంటి విద్యాధనాన్ని 10 మందికి పంచాలి అనేటువంటి జిజ్ఞాస కలిగిన వాళ్ళు, అలాంటి వాళ్ళకి అవతలి వాళ్ళ సంపద ఉందే అది ఎంతటా వాళ్ళకి తృణప్రాయం, గడ్డిపోచతో సమానం. అట్లాగే అక్కడ వాళ్ళకి అది సరే, ఇంకొంతమందికి ఎలా ఉంటుంది అంటే, మనం ధనవంతులం కదా కాబట్టి వాళ్ళు మనకు అధీనులై ఉంటారు, మన పెట్టుపోతలకి వాళ్ళు బానిసలై వర్తిస్తారు అనే విధంగా ఉంటే, ఇప్పుడు అవతల కనుక సరైన జ్ఞానవంతులైతే కనుక ఇలాంటి వాళ్ళ సంపద వాళ్ళని కట్టివేయలేదు. వాళ్ళని నీ అధీనంలో 7 జన్మలు ఎత్తినా నువ్వు ఉంచుకోలేవు నీ అధీనంలో అన్నట్లుగా. ఎలాగుట? క్రొత్తగా మదజలం కారడం వలన, మదజలం, మదం కారుతూ ఉంటుంది. ఏనుగుల్ని మదగజాలు, ఏనుగంటే తెలుసు కదా పిల్లలు, ఎలిఫెంట్. మదగజాలు, మదం కారుతూ ఉంటుంది వాటికి. ఎక్కడ? చెక్కిళ్ళ మీదుగా ఇట్లా చెంపలు ఉంటాయి చూడండి, అట్లా మనకి బుగ్గలలాగా వాటికి చెక్కిళ్ళ మీదుగా ఆ మదజలం కారుతూ ఉంటే, క్రొత్తగా మదజలం కారడం వలన నలుపెట్టిన చెక్కిళ్ళు గల మదగజాలను తామర తూటి దారం బంధింపలేదు కదా. ఇది మనం మూర్ఖ పద్ధతిలో కూడా చెప్పుకున్నాం. తామర తూటి దారంతో గజాలను బంధించగలమా అన్నట్లుగా. అట్లాగే అట్లా మూర్ఖుని మనస్సులను మనం వాళ్ళని పరివర్తన చెందించలేము ఆ రీతిగా అని చెప్పి ఇక్కడ కూడా ఏం చెప్తున్నారు? అట్లా మదజలం కారేటువంటి చెక్కిళ్ళు కలిగినటువంటి మదగజాలను ఈ తామర తూటి దారం బంధించలేదు కదా. అంటే ఇక్కడ ఉదాహరణ ఏమని తీసుకోవాలి మనం? అట్లా మదగజాలతో పండితులను తీసుకోవాలి, తామర తూటి దారం లౌకిక సంపదలని తీసుకోవాలి. ఈ లౌకిక సంపదలన్నీ అబ్బా మీకు ఇది ఇస్తాం అది ఇస్తాం లేదా అంటే మేము ఎంత ధనవంతులమో అని చెప్పి వాళ్ళ ముందర ఇట్లా నుంచున్నా వాళ్ళు ఏ మాత్రం కూడా నీకు ఎన్నటికీ కనెక్ట్ కారు అదనమాట. ఏమ్మా? అట్లా ఈ రీత్యా మనం 3 శ్లోకాలు చాలే. ప్రతి శ్లోకం అర్థం కూడా చక్కగా మనస్సుకి పట్టించుకోండి, చక్కగా ఆలోచించండి.
ఏ రీతిగా మనం మసులుకోవాలి, మన ప్రవర్తన ఎంత చక్కగా ఉండాలి, వేట్లకి మనం విలువ ఇయ్యాలి, వేటికి విలువ ఇయ్యకూడదు, ఏ రీత్యా మనం కష్టపడాలి, భవిష్యత్తులో ఎలా సుఖ సంపదలను మనం అనుభవించాలి, పెద్దవాళ్ళని ఎలా సంతోషపరచాలి, ఇట్లాంటివన్నీ కూడా మనం ఇవన్నీ వింటూ తెలుసుకోవడానికి, ఆచరించడానికి, ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. సరేనా? సద్గురవే నమః. శ్రీమాత్రే నమః.